శుభకార్యాలప్పుడు ఎవరైనా ఆతిథ్యమిచ్చిన వారికి గిఫ్ట్లు ఇవ్వడం పరిపాటి. ఇవే కాకుండా ఇతర సందర్భాల్లోనూ కొందరు గిఫ్ట్లిస్తుంటారు. అయితే గిఫ్ట్లు ఎలా ఇచ్చినా వాటిని అందుకున్న వారికి అవి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా ఉంటేనే ఇచ్చిన గిఫ్ట్ కు సార్థకత చేకూరుతుంది. ఈ క్రమంలోనే ఇలా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు సాధారణంగా చాలా మంది వివిధ రకాల వస్తువులను గిఫ్ట్లుగా ఎంపిక చేసుకుంటారు. అయితే మీకు తెలుసా, కొన్ని వస్తువులను మాత్రం మనం గిఫ్ట్లుగా ఇవ్వకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పదునైన వస్తువులు, కత్తి, నెయిల్ కటర్, కిచెన్ లో ఉపయోగించే కత్తులు, బ్లేడ్లు, చైన్సా వంటి పదునైన వస్తువులను గిఫ్ట్లుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే అవతలి వ్యక్తితో ఉండే మంచి రిలేషన్షిప్ కట్ అవుతుందట. సహజంగానే అలాంటి పదునైన వస్తువులు చంపే స్వభావాన్ని కలిగి ఉంటాయట. దీంతో ఇలాంటి గిఫ్ట్లను అందుకునే వారికి దురదృష్టం కలుగుతుందట. హ్యాండ్ కర్చీఫ్స్, చెమట, కన్నీళ్లు వంటివి తుడుచుకునేందుకు ముఖం తుడవడానికి ఎవరైనా హ్యాండ్ కర్చీఫ్లను వాడతారు. అయితే అలాంటి హ్యాండ్ కర్చీఫ్లను మాత్రం అవతలి వారికి గిఫ్ట్లుగా ఇవ్వకూడదట. ఎందుకంటే వాటిని బహుమతిగా పొందిన వారు భవిష్యత్తులో దుఃఖంలోనే ఉంటారట. చెప్పులు, షూస్ ను కూడా ఎవరికైనా గిఫ్ట్లుగా ఇవ్వకూడదు. ఇస్తే వారికి అశుభం జరుగుతుందట. వారు సంతోషంగా ఉండరట. ఎప్పుడూ విషాదంలోనే ఉంటారట. గడియారాలు, అలారం క్లాక్స్, వాల్ క్లాక్స్, చేతి గడియారాలను ఎవరికి బహుమతిగా ఇవ్వరాదు. ఇస్తే వాటిని అందుకున్న వారికి మంచి జరగదు. వారి ఆయురార్థం తగ్గిపోతుందట. అన్ని కష్టాలనే అనుభవిస్తారట. నలుపు రంగు దుస్తులు, నలుపు రంగును అశుభానికి, చెడుకు సంకేతంగా భావిస్తారు చాలా మంది. ఈ క్రమంలోనే ఎవరు కూడా ఇతరులకు నలుపు రంగు దుస్తులను గిఫ్ట్లుగా ఇవ్వకూడదు. ఇస్తే ఆ గిఫ్ట్లను అందుకున్న వారికి అంతా చెడే జరుగుతుందట. ఏది కలిసిరాదట. ఆయురార్థం కూడా తగ్గుతుందట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.